మీరందరూ సక్సెస్ఫుల్లీ మొదటి రౌండ్ ని అదే రెడ్ లైట్ గ్రీన్ లైట్ ని కరెక్ట్ గా ఆడి పాస్ అయ్యారు. నాకు దానికి చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరినీ దానికి ఎంతగానో అభినందిస్తున్నాను. ఈ ప్రపంచంలోని ప్రాణాలు పనంగా పెట్టి రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఆడి మీరు గెలిచారు. సరే, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఇదే. ఇప్పుడు కొత్తగా మాట్లాడుకోబోయేది ఏంటంటే గేమ్ లో వచ్చేసి సరికొత్త ట్విస్ట్ అయితే తీసుకుని రాబోతున్నాను. మొదటి గేమ్ ఆడడం ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే చాలా మంది ఇంకా మిగిలిపోయారు. అందుకే ఇందులో కొంతమందిని ఊరికి ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా అంటే మరికొద్దిసేపట్లో అది ఎలాగో మీకు చెప్తాను. కంగారు పడకండి. అంకుల్, ఏం మాట్లాడుతున్నారు? మీరు అలా చేయకూడదు. ఇప్పుడే తర్వాత గేమ్ అన్నారు కదా, పైగా మా ఎవరికి తెలీదు. ఎలిమినేట్ అంటే గేమ్ నుంచి బయటికి వెళ్తాం అనుకున్నాం, కానీ మాలో ఒక్కొక్కరిని ఇలా చంపేస్తాను అనుకోలేదు. మీరు కూడా మనుషులే కదా, దయచేసి మా గురించి ఆలోచించండి. మా కోసం మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎవరిని ఏం చేయకండి ప్లీజ్. మాకు చాలా 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 ఆకలిగా ఉంది, ఫుడ్ కూడా పెట్టలేదు. ప్లీజ్ అంకుల్, ఎవరిని ఏం చేయకండి. అరే మనుషులేనా మీరు? ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదా? చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరినీ తీసుకొని వచ్చారు. అరే మమ్మల్ని విడిచిపెట్టండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మీరు ఫుడ్ అంటున్నారు కాబట్టి మరికొద్దిసేపట్లో రుచికరమైన ఫుడ్ మీకోసం తీసుకొస్తున్నాను. కానీ ఒక్కసారి గేమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అరే నాకేం అర్థం కావట్లేదబ్బా, ఏం చేయాలో. అందుకే మనం అవెంజర్స్ ని మాత్రమే సహాయం అడగాలి. అరే సమయానికి లెస్టర్ లేరు, మైకల్ లేడు, ట్రెవర్ లేడు, షించాన్ లేరు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో నాకు అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో సిటీలో? అందరూ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు. ఒకరింట్లో ఒకరు కనబడట్లేదని. ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. అందుకే ఇంత జరుగుతున్నా కూడా ఈ అవెంజర్స్ అందరూ సైలెంట్గా కామ్గా ఇంట్లో ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళు ఉన్నారు కదా పబ్లిక్ని కాపాడడానికే, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా వీళ్ళే ఇప్పుడు మనకి సహాయం చేయగలరు. లేట్ చేయకుండా తొందరగా వీళ్ళైతే మనం సహాయం అడగాలి. అరే టోనీ, హల్క్ ఎక్కడున్నారు? హల్క్ మామా, టోనీ మామా, రండ్రా బాబు ఫాస్ట్గా. సిటీ మొత్తం అల్లకల్లం అయిపోతే మీరందరూ లోపల ఏం చేస్తున్నారు? అరే ఎవరు మాట్లాడట్లేదేంటి? ఎక్కడికైనా వెళ్ళారా ఏంటి? ఒకసారి ఫోన్ చేద్దాం ఆగండి. హలో టోనీ, ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? సిటీ మొత్తం అల్లకల్లం అయిపోయినా మీరందరూ బయటనే ఏం చేస్తున్నారు? ఇక్కడే ఉన్నారా లేరా? మాట్లాడుతున్నాను. అవెంజర్స్ ఎవరు కూడా సిటీలో ఇప్పుడు లేరు. మేమందరం ట్రిప్ కి వచ్చాం. ఎప్పుడు పబ్లిక్ కి సర్వెంట్స్ లా పని చేస్తూనే ఉన్నాం. మాకు కూడా కొంచెం ప్రశాంతత కావాలి కాబట్టి ట్రిప్ కి వచ్చాం. చెప్పు, ఏం కావాలి? టోనీ, సిటీలో చాలా మంది కనబడకుండా పోయారు. ఇగో షించాన్ కనబడట్లేదు, మైకేల్ కనబడట్లేదు, ట్రెవర్ కనబడట్లేదు, లెస్టర్ కనబడట్లేదు, ఇంకా వాళ్ళతో పాటు చాలా మంది కనబడట్లేదు. పోలీస్ స్టేషన్లో మొత్తం జనాలు నిండిపోయారు. అందరూ కంప్లైంట్స్ ఇవ్వడానికి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దయచేసి నువ్వు ఇక్కడికి రా, తొందరగా రండి మీరందరూ. అరే మేము సిటీకి చాలా దూరంలో ఉన్నాం. అరే ఇప్పుడు మేము వచ్చేసరికి ఒక 3 రోజులైతే ఖచ్చితంగా పడుతుంది. జర్నీకి 3 days పడుతుంది. మేము వచ్చేలోపు నువ్వు ఏమన్నా చేయగలవా? నువ్వు చెప్తుంది నిజమో అబద్ధం నాకు అర్థం కావట్లేదు. చెప్పు, నిజమా అబద్ధమా? వామ్మో, 3 రోజులు పడుతుందా? అరే నేను చెప్తుంది అయితే ప్రతిదీ కూడా నిజమే. సరే, ఇప్పుడు నీ సూట్ ఉన్నట్లయితే ఇవ్వు. నీ సూట్ మాత్రమే నాకు ఇప్పుడు హెల్ప్ చేయగలదు. ప్లీజ్, నీ సూట్ కావాలి. ఇదిగో అండర్ గ్రౌండ్ బేస్మెంట్కి వచ్చాను, సూట్ తీసుకుంటున్నాను. ఓకే, ఉంటాను, బాయ్. ఓకే, మనమైతే లేట్ చేయకుండా తొందరగా ఐరన్ మ్యాన్ యొక్క సూట్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ సూట్ ఉన్నట్లయితే ఎక్కడికైనా మనం తొందరగా ఎగురుకుంటూ ఎంత దూరమైనా వెళ్ళచ్చు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని అన్లాక్ చేద్దాం. సమయం. అరే ఏంటిది? కోడ్ని ఎంటర్ చేస్తున్నా కూడా అన్లాక్ అవ్వట్లేదు. ఒకసారి ఆగండి, ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి టోనీకి మళ్ళీ ఫోన్ చేద్దాం. హలో టోనీ, ఏం జరిగింది? అండర్ గ్రౌండ్ బేస్మెంట్ అన్లాక్ అవ్వట్లేదు. నీ సూట్ ఇందులోనే ఉందా లేకపోతే నీ దగ్గర ఉందా? సిటీలో ఏదో జరిగిందని నాకు అబద్ధాలు చెప్పి నువ్వు నా సూట్ తీసుకోవడానికి వచ్చావని నాకు అర్థమైంది. ధను, నువ్వు చేస్తుంది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. నేను నా సూట్ ఎక్కడుందో నీకు అస్సలు చెప్పను. మళ్ళీ ఇంకొకసారి నాకు ఫోన్ చేసావంటే అస్సలు బాగోదు. ఉంటా, బాబాయ్. టోనీ, కానీ అబ్బా ఏమైందిరా ఇప్పుడు? సూట్ లోపల లేదా ఏంటి? ఇదైతే అస్సలు ఓపెన్ కావట్లేదు. ఎంత ట్రై చేస్తున్నా కూడా. దీనికి ఏదో కొత్త పాస్వర్డ్ పెట్టినట్టుగా ఉన్నాడు. ఓపెన్ అవ్వవే, ఓపెన్ అవ్వు. నాకు తెలిసి టోనీ మేబీ ఇక్కడే ఎక్కడో ఏదో ఒకటి పెట్టుంటాడేమో అనిపిస్తుంది. ఒక్కసారి చూద్దాం ఆగండి. దీని యొక్క కీస్ కూడా నాకు తెలిసి ఇక్కడెక్కడో ఉంటాయి. లేకపోతే సూట్ని ఈ అండర్ గ్రౌండ్లో పెట్టారంటారా? అరే ఇవన్నీ ఒరిజినల్ సూట్స్ కాదు, ఇవన్నీ నకిలీ సూట్స్. రియల్ సూట్ మనకి కావాలి. ఎక్కడుంది? సరే, ఒకసారి దీని లోపలికి వెళ్దాం. ఓ, ఇదైతే అన్లాక్ అయిపోయింది. నాకు తెలిసి దీంట్లో సూట్ ఉంటుంది అనుకుంటున్నాను.
ఓకే. అరే యార్, ఇంకా సూట్ అయితే కనబడట్లేదు. ఇదేదో పనికిమాల సూట్ ఉంది కానీ దాన్ని ఇంకా రెడీ చేయలేదు. అబ్బా, నాకు తెలిసి దీన్ని అయితే అండర్ గ్రౌండ్ బేస్మెంట్లోనే దాచిపెట్టినట్టుగా ఉన్నాడు. దానికి క్లియర్గా దానికి పాస్వర్డ్ పెట్టాడంటే దాంట్లోనే పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తే మళ్ళీ మనకు ఆ సూట్ వస్తుందో అర్థం కావట్లేదే. సూట్ లేకపోతే ఏంటి, మన ప్రయత్నం మనం అయితే చేద్దాం. టోనీకి ఎంత ఫోన్ చేసినా కూడా టోనీ యొక్క ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. నా బ్రెయిన్ ఏం కూడా పని చేయట్లేదు అబ్బా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం అయితే ఖచ్చితంగా ఒక హెలికాప్టర్ అరే ఫోన్ ఎవరు? టోనీ, నువ్వేనా? చెప్పు, ఏమైంది? టోనీ, నేను ఎటువంటి అబద్ధం కూడా చెప్పట్లేదు, ప్లీజ్ నా మాట నమ్ము. ఇప్పుడే సిటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని కనుక్కున్నాను. నువ్వు చెప్పింది నిజమే, సిటీలో చాలా పెద్ద సమస్య వచ్చిందంట. సరే, ఇప్పుడు నేను నమ్ముతున్నాను. ధను, నేను నా సూట్ వచ్చేసి అండర్ గ్రౌండ్ బేస్మెంట్ లో దాయలేదు, దాన్ని ఇంకొక సీక్రెట్ ప్లేస్ లో దాశాను. సో అది ఎక్కడ అనేది నీకు ఇప్పుడు లొకేషన్ పెట్టి పూర్తిగా డీటెయిల్స్ అయితే పెడతాను. అక్కడికి వెళ్ళి సూట్ తీసుకో, కానీ చాలా జాగ్రత్తగా. ఎలా తీసావో అంత నీట్ గా మళ్ళీ అక్కడే పెట్టేయాలి, ఎవరికి చెప్పకు, ఓకే? అమ్మయ్య, ఫైనలీ టోనీ వచ్చేసి తనంతా తనే ఫోన్ చేసి మనకి ఇలా చెప్తాడు అనుకోలేదు. ఫైనలీ సూట్ ఎక్కడుందో మనకు తెలిసిపోయింది. మనకి లొకేషన్ డీటెయిల్స్ కూడా పెట్టాడు. లేట్ చేయకుండా తొందరగా మనం సూట్ తెచ్చుకోవడం మాత్రమే మిగిలింది. కానీ వీళ్ళందరూ ఎక్కడున్నారో కూడా మనకు తెలియదే. ఓహో, ఆగండి. ఇప్పుడు మనకి టోనీ సూట్ వచ్చినట్లయితే మనకి ఏ ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లం దగ్గరికి ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి మనకి సొల్యూషన్ వైపు తీసుకెళ్తుంది అనమాట. అంటే మనకి ఏదైతే అవసరమో, మన వాళ్ళు ఎక్కడైతే తప్పిపోయారో అటు సైడ్గా టోనీ యొక్క సూట్ అయితే మనల్ని తీసుకెళ్తుంది. దీంట్లో ఈ పవర్ అయితే ఉంది కాబట్టి మనకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనమాట. అందరికి వేడి వేడి బర్గర్లు, మంచి కూల్ డ్రింక్ తెచ్చాను. కడుపు నింపుగా తినండి. ఇప్పుడు అమ్మోరికి పోతును మేపినట్టుగా మిమ్మల్ని మేపి తరువాత బలిస్తాను. ఎందుకంటే మనుషులు చంపడంలో ఉండే మజా ఇంకెక్కడా ఉండదు. నేను ఇప్పుడు మళ్ళీ కొత్త డిసిషన్ తీసుకున్నాను. మీరు తిన్న వెంటనే నేను ఇంకొక గేమ్ అయితే ఆడిపించదలుచుకోలేదు. మా వాళ్ళకి మీతో బోర్ వస్తుంది కాబట్టి మిమ్మల్ని ఒక్కరిని తరువాత ఒకరిని చంపేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చంపడంలో నాకు చాలా సరదా అన్నమాట. మొదలు పెడదామా ఆట? తినండి. ఓకే, టోనీ చెప్పినట్టుగా మనమైతే ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇక్కడైతే నాకు ఏది కూడా కనబడట్లేదు, అంత నార్మల్ గానే ఉంది. కానీ టోనీ ఈ సైడ్ లో ఎక్కడ దాచాడబ్బా సూటు? చాలా తెలివైనడు అయిపోయాడు అనమాట. నేనే సూట్ మళ్ళీ దొంగలిస్తానేమో అని చాలా తెలివిగా దాచినట్టుగా ఉన్నాడు. ఫైనలీ టోనీ అర్థం చేసుకొని మనకైతే సూట్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు అనమాట. సో లొకేషన్ ప్రకారంగానే మనం వస్తున్నాం. కానీ ఈ తుప్పల్లో ఎక్కడ దాచారంటారు? ఇక్కడ మనకి ఎటువంటి ఇల్లు కూడా లేదే దాయడానికి. ఎక్కడ దాచిపెట్టావు టోనీ? నాకు అర్థం కావట్లేదు. ఇక్కడికి వచ్చాం లొకేషన్ ప్రకారం. లొకేషన్ అయితే ఇక్కడే చూపెడుతుంది, కానీ నాకు ఇక్కడేం కనబడట్లేదు. అంతా ఇలా ఉంది. సరే, ఒకసారి మనమైతే టోనీకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్ చేద్దాం. హలో టోనీ, నువ్వు ఒకటి చెప్పావు నాకు, అది కరెక్ట్గా చెప్పాలి. ఎందుకు అబద్ధాలు చెప్తావు? ఇక్కడ సూట్ లేదు, ఏం లేదు. నేను వచ్చాను కానీ ఇక్కడ తుప్పలు తప్ప ఇంకేం కనబడట్లేదు. అవునా? ఏంటి నువ్వు చెప్తుంది నిజమా? ఓకే, అవునా, సరే ఇప్పుడు అర్థమైందిలే, నేను వెళ్తా. ఓకే, టోనీ చాలా తెలివైనడు అయిపోయాడబ్బా. టోనీ దాచింది ఈ తుప్పల్లోనే దాచాడంట. ఈ తుప్పలంటే ఇక్కడ, ఓ మై గాడ్, ఇక్కడ తుప్పల్ని పెట్టేశాడనమాట కనబడకుండా. ఎవరు ఇటు సైడ్ రారు కాబట్టి ఇక్కడ సూట్ దాచాడు. సూపర్. ఫైనల్లీ సూట్ వచ్చేసి మనకైతే కంటికి కనబడింది అనమాట. చాలా హ్యాపీగా ఉంది, ఇప్పుడు నిర్మలంగా ఉంది. వాళ్ళు దొరకకపోయినా దొరికినంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు వాళ్ళని కనిపెట్టడానికి మనమైతే ఐరన్ మ్యాన్ లా రెడీ అయిపోవాలి. వచ్చేసా, నేను సూట్లోకి వచ్చేసా. ఓకే, ఫైనల్లీ మనమైతే సూట్ వేసుకున్నాం అనమాట. ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడున్నారో డిటెక్ట్ చేయాలి. కానీ ఆ డిటెక్షన్ ఎలా చేయాలో నాకు అంత కరెక్ట్గా తెలియదే. సూట్ని ఎలా వాడాలి, ఎలా ఫైట్ చేయాలని మాత్రమే తెలుసు, కరెక్ట్గా తెలియదు. సరే, ఒక్కసారి మనమైతే టోనీకి కనెక్ట్ చేయొచ్చు. ఈ సూట్ ద్వారా టోనీని ఈజీగా కనెక్ట్ చేసి టోనీతో మాట్లాడచ్చు. ఒక్కసారి మాట్లాడదాం. హలో టోనీ. చెప్పుదాను. నాకు ఇప్పుడు లొకేషన్ ఎలా డిటెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు. నాకు ప్రాబ్లం ఎక్కడుందో, వాళ్ళు ఎక్కడ తప్పారో ఏంటో కరెక్ట్గా తెలియదు. నాకు చెప్తావా నువ్వు? తప్పకుండా చెప్తాను. అందులో జార్విస్ అనే ఒక ఫ్యూచర్ ఉంటుంది. తను వచ్చేసి నీకు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. తను నువ్వు అడుగు, ఆటోమేటిక్ గా సూట్ ని ఆటో పైలట్ చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి తీసుకుని వెళ్తాడు. ఓకేనా? మళ్ళీ 10 సార్లు ఫోన్ చేసి నాకు చిరాకు తెప్పించుకో. కొంచెం ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నా చేయనేవు. ఇంకా ప్రాబ్లమ్స్ అనుకునే ఉంటావు. ఓకే, థ్యాంక్ యూ టోనీ, ఉంటా, బాయ్. ఓకే, హలో జార్విస్, హౌ ఆర్ యూ?
చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? సూట్ ని నేను కంట్రోల్ చేయట్లే కదా, ఇప్పుడు నన్ను సముద్రంలోకి ఎందుకు తీసుకెళ్తున్నావు? ఎక్కడ తీసుకెళ్తున్నావు చెప్పు జార్విస్. మనకి సహాయం చేసే వాళ్ళు ఈ సముద్రం గుండానే తిరుగుతున్నారు. ఎక్కడో తిరుగుతున్నారు. నాకు దగ్గరలో లొకేషన్ అయితే వచ్చింది. దాని ప్రకారంగానే మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తున్నాను. మీరేం కంగారు పడకండి. మనకైతే దీనికి సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. నేనున్నా కదా మీతోని. ఏదన్నా సహాయం కావాలంటే జస్ట్ జార్విస్ అని పిలవండి చాలు. నేను వెంటనే వచ్చి సహాయం చేస్తాను. ఓ అవునా, థ్యాంక్ యూ జార్విస్. సరే మనం అలానే కానిద్దాం, కానీ నేనైతే చూస్తాను. ఇక్కడ నువ్వు తీసుకొచ్చిన లొకేషన్ ప్రకారం ఇక్కడే చూపెడుతుంది. ఇక్కడేదో బోట్ ఉన్నట్టుగా ఉంది. ఓరి నాయనా, కొంపదీసి సముద్రంలో గట్రా ఉన్నారేంటి వీళ్ళందరూ బోట్లోని? అరే బోట్ చిన్నగానే ఉంది, ఇందులో ఎవరు లేరు. అరే ఒక పర్సన్ ఉన్నారు, ఎవరో కొత్తగా. ఎవరతను? సరే ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నాడు. అటు సైడ్ ఎందుకు వెళ్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, ఎవరు నువ్వు? కొత్తగా చూస్తున్నాడు, నేను ఎప్పుడు చూడలేదు. ఎవరు తను? లాస్ శాంటోస్లో నేను ఎప్పుడు చూడలేదే. ఒక్కసారి ఆగండి, మనం కొంచెం దిగేసి చూద్దాం. హే ఎవరు నువ్వు? నీ పేరేం పేరు? నేను ఎప్పుడు చూడలేదే. ఎలా ఉన్నావు భయ్యా? నాకు నువ్వు ఎవరో తెలుసు. నువ్వు దేనికోసం వెతుకుతున్నావో కూడా నాకు తెలుసు. నువ్వు నీ యొక్క స్నేహితుల కోసం గాలిస్తున్నావు అంతే కదా. నేను నీకు సహాయం చెయ్యమంటావా? కానీ దానికి బదులుగా నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి. నా పేరు వచ్చేసరికి యాడమ్. అర్థమవుతుందా? నాకు ఇప్పుడు సహాయం చేసావు అనుకో, నేను నీకు సహాయం చేస్తాను. నాకు ప్రతిదీ కూడా తెలుసు. మీ వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళారో తెలుసా? వాళ్ళు ఒక గేమ్ ఆడడానికి వెళ్ళారు, అది కూడా ప్రాణాలతో. వాళ్ళు అందులో ఓడిపోతే వాళ్ళ ప్రాణాలు తీసేస్తారు. నాకు తెలిసి మీ వాళ్ళు ఇప్పటికి చచ్చిపోయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు? మా వాళ్ళకి ఏమవుతుంది? నోర్ముయ్, ఎవడరా నువ్వు? చచ్చిపోతానంటున్నావు. ఇంకొకసారి ఎక్కువ మాట్లాడమంటే మాత్రం పీక నొక్కి చంపేస్తా ఇక్కడే. సరే, నువ్వు నన్ను చంపేస్తావంటే చంపే. దానికంటే హ్యాపీనెస్ నాకు ఇంకెక్కడా కూడా ఉండదు. సరే భయ్యా, ఇప్పుడు నేను నీకు సహాయం చెయ్యాలంటే నువ్వు నా కోసం ఒక అద్భుతమైన డ్రెస్ కుట్టిపియ్యాలి. ఏంటి? ఇప్పుడు నేను నీకోసం డ్రెస్ కుట్టేయాలా? ఇప్పుడు దానికోసం అంత టైం ఉందా? నువ్వే చెప్పావు కదయ్యా ఇప్పుడు వాళ్ళందరూ చచ్చిపోయే గేమ్ ఏదో ఆడుతున్నారని. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. నువ్వు చెప్పకపోతే తర్వాత నేనే చెప్తాను. పీక పట్టుకొని నులిపి చంపేస్తే అప్పుడు ఉంటుంది. ఎప్పుడు ఉంటుందిరా నీకు? నువ్వు నాతోని నకరాలు చేస్తావా? చెప్తావా చెప్పవా? చెప్పకపోతే ఇక్కడే సముద్రంలో ముంచేసి సొరచేపలకి ఆహారంగా వేస్తాను. చెప్పురా. చెప్తున్నా కదా భయ్యా, నువ్వు నన్ను చంపేసినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు. జీవితం మొత్తం నేను అందరి దగ్గర అవమానాలు పడ్డాను. అందరూ నన్ను నూబ్ అన్నారు. కానీ దానికంటే చచ్చిపోవడం ఇంకేం లేదు. ఎందుకంటే నేను బతుకుండే బతుకుతున్నాను. అందుకే ఇప్పుడు నువ్వు నన్ను చంపేస్తే అంతకు మించి నాకు హ్యాపీనెస్ ఉండదు. నీకు సహాయం కావాలనుకుంటే నేను చేస్తా అని చెప్పా కదా. ఇప్పుడు నువ్వు నాకు ఏది అడిగితే అది చెయ్యాలి. నాకు ఒక డ్రెస్సు కావాలి, కుట్టిపిస్తావా? ఎక్కడ ఆగు, మొత్తం నేను చెప్తాను. చంపేయాలనుకుంటే చంపే. వీడికేంట్రా ప్రాణం మీద కూడా భయం లేదు. అబ్బా, ఎంతకీ లొంగేటట్టుగా లేడు, మొండోళ్ళ ఉన్నాడు. ఓకే ఆడమ్, నువ్వు చెప్పినట్టుగానే నువ్వు ఏది అడిగితే అది చేస్తాను. దయచేసి నాకు హెల్ప్ చేయి. మా వాళ్ళు ఎక్కడుంటారో నాకు కరెక్ట్గా తెలీదు. నా జార్విస్ చూపించింది నిన్ను మాత్రమే. నిన్ను చూపించిందంటే ఖచ్చితంగా మొత్తం నీకే తెలిసి ఉంటుంది. ఇప్పుడు నాకు నువ్వు ఏం చేయమంటే అదే చేస్తాను, కానీ దయచేసి వాళ్ళందరూ ఎక్కడుంటారో చెప్తావా? ఫ్రీగా ఏది చెప్పనమయ్యా. ఏదన్నా కావాలనుకుంటే ముందు పని చెయ్యాలి. నన్ను తీసుకొని వెళ్ళు. ముందుగా వచ్చేసి నాకు అనుకున్న డ్రెస్ గనక వచ్చినట్లయితే అప్పుడు నేను నీకు సహాయం చేస్తాను భయ్యా. ఓకే? ఓరి నాయనా, నీ డ్రెస్ ఫ్యాంటసీ ఏంటయ్యా బాబు. సరే, నేను తీసుకుని వెళ్తున్నాను. నాకు తెలిసిన ఒక మంచి కుట్టు మిషన్ అతను ఉన్నాడు. అతను సూపర్గా డ్రెస్ కుడతాడు. గంటలో ఈజీగా మంచి డ్రెస్ రెడీ అయిపోతుంది. నేను నీకు మాట ఇస్తున్నాను, నువ్వు అనుకున్నది మొత్తం క్లియర్ అయిపోతుంది. కానీ డ్రెస్ ఫ్యాంటసీ ఏంటి నీకు? నువ్వు ఉండే ప్రపంచం లాస్ శాంటోస్, నేను ఉండే ప్రపంచం ఫ్రీ ఫైర్. అక్కడి నుంచే నేను వచ్చాను, బెర్మూడా అనే గ్రామం నుంచి. అక్కడ నన్ను ఎంతగానో అవమానించారు. నా దగ్గర ఎటువంటి బట్టలు లేవని, అలానే నా దగ్గర ఎటువంటి స్కిల్లు పవర్లు లేవని నన్ను ఎంతగానో అవమానించారు. అందుకే నేను ఆ డ్రెస్ ని కుట్టిపిస్తున్నాను భయ్యా. ఎవడో నువ్వు? మా గురించి నీకు కరెక్ట్ గా తెలియదు అనుకుంటా. ఎందుకురా మాతో పెట్టుకుంటావు రే? ఒక దెబ్బకి నేను అడిచిపెట్టి కుమ్మేయగలను, అర్థమవుతుందా?
రేయ్ మా మనుషుల్ని చంపడానికి ఎంత ధైర్యం నీకు? ఆ ఆటని తీసుకొచ్చి మా కష్టాలను తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు ఇక్కడ మమ్మల్ని చంపడానికి చూస్తున్నావా? ఒకే దెబ్బ గుద్దాననుకో, దెబ్బకి నీ మాస్క్ వచ్చేసి నీ మొహంలోకి దూరిపోద్ది. అర్థమవుతుందా? ఇప్పుడు నా గురించి తెలీదు, కొట్టి చూపించాలా? కండలు బాగానే పెంచావు, కానీ బలం కూడా ఉండాలిరా. కొడితే ఒకే దెబ్బకి పడిపోవాలి. ఇలానే ఎవడైనా నన్ను ఎదిరించడానికి చూస్తే తక్షణమే చంపేస్తా. మీకు సమయం ఇచ్చాను తినడానికి, మంచిగా తినండి. తిన్నాక అప్పుడు ఒక్కరి తర్వాత ఒక్కరిని చంపడం మొదలు పెడతాను. నాకు చంపడం చాలా ఇష్టం. ఏంది భయ్యా, ఎక్కడికో తీసుకొచ్చాము? ఇదేదో బూత్ బంగ్లా లాగుందే. ఏంటిదే? నాకు అనుకున్న డ్రెస్ తొందరగా కుట్టించామనుకో, అప్పుడు నేను నీకు సహాయం చేయగలను. అది లేకపోతే నువ్వు కూడా ఏమీ చేయలేవు. పెద్ద నసగాడు తగిలినట్టుగా ఉన్నావయ్యా బాబు. సరేరా, నేను మాట్లాడతాను. హలో సార్, నాకు ఒక అద్భుతమైన డ్రెస్ కావాలి. ఆ డ్రెస్ ఎలా ఉండాలంటే, ఆడం బాబు, ఒకసారి నువ్వు వచ్చి చెప్పినట్లయితే అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. నీకు ఏ డ్రెస్ కావాలో నేనేం చెప్పను చెప్పు. వస్తున్నా భయ్యా, వస్తున్నాను. కంగారు పడకు భయ్యా. నాకు వచ్చేసి మొత్తం రెడ్ కలర్ టాప్ క్రిమినల్ బండిల్ కావాలి. అది వచ్చేసి రెడ్ కలర్ జోకర్లా ఉంటుంది భయ్యా. అన్నా, నీకు తెలుసు కదా టాప్ క్రిమినల్ రెడ్ కలర్ అంటే? అది సేమ్ కుట్టించే నా సైజుకి, అలానే భయ్యా సైజుకి కూడా కుట్టించే. ఇద్దరం సేమ్ సైజేనే. అన్న, కొంచెం అదేదో ఫాస్ట్గా కుట్టించండి. కొంచెం ఎక్స్ట్రా మనీ అనే తీసుకోండి, కానీ కొంచెం తొందరగా అయిపోయేటట్టుగా చూడండి. ఇప్పుడే పని స్టార్ట్ అయ్యేలా చూడండి అన్న. ఒక అరగంటలో కుట్టిస్తాను, కంగారు పడకు. ఏ క్లాస్ ఉంటుంది, టాప్ నెంబర్ ఉంటుంది. దేనికి కంగారు పడకు, నువ్వు అనుకున్నట్టుగానే కుట్టిస్తా. భయ్యా సరే, అతను కుట్టిస్తా అని చెప్పాడు కదా. ఇప్పుడు నీకు ఒక పని చెప్తామయ్యా. నువ్వు అనవసరంగా అక్కడ బోట్ని వదిలేసావు భయ్యా. ఆ బోట్ దగ్గర వచ్చేసి ఒక టెలిపోర్టల్ ఉంది భయ్యా. అప్పుడు నువ్వు నా ప్రపంచంలోకి వస్తావు. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. తొందరగా వెళ్ళి ఆ బోట్ని తీసుకుని రా భయ్యా. అక్కడే ఉంది టెలిపోర్టల్. తొందరగా రా, నేను అంతలోపు డ్రెస్ తీసుకుని వస్తా భయ్యా. చీ, అప్పుడే చెప్పాలి కదరా నువ్వు. అబ్బా అమ్మా, కొంచెం తొందరగా పని కానివ్వండి, సమయం అస్సలు లేదు మాకు, ఓకేనా? అరే, వాడు అప్పుడే చెప్పినట్లయితే అప్పుడే ఆ షిప్ని కూడా తీసుకొచ్చేవాడిని కదా. ఇప్పుడు అది ఎక్కడ ఉంటుందో ఏంటో, సముద్రం మధ్యలో ఉంటుంది. సరే, తొందరగా వెళ్దాం మనం. ఓకే, చూసుకున్నట్లయితే మాత్రం మనం లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చాం కదా. ఆర్మీ బేస్మెంట్ నుంచి అయితే వచ్చాం. డైరెక్ట్గా అక్కడి నుంచే వెళ్ళాలి. వీడేంటో కానీ నాకు నస పెట్టేస్తున్నాడు అబ్బా. వీడి వల్ల పనులు అయ్యేటట్టుగా నాకు ఏమాత్రం కూడా అనిపించట్లేదు. ఇప్పుడు మళ్ళీ సముద్రం మధ్యలోకి వెళ్ళాలా? అక్కడ పోర్టల్ ఉందన్నాడు. మరి ఆ పోర్టల్ దేనికంటారు ఉపయోగపడుతుంది? నాకు తెలిసి అక్కడ ఆ పోర్టల్లోకి మనం వెళ్ళినట్లయితే డైరెక్ట్గా వీళ్ళ ప్లేస్కి వెళ్ళిపోతాం అనుకుంటా. 100% అదే అవుతుంది. అప్పుడు షిన్చాన్ని, ఇంకా అలానే ట్రెవర్ని, లెస్టర్ని, అక్కడ ఉండే మనుషుల్ని ప్రతి ఒక్కరిని మనం కాపాడచ్చు. ఎలానో మనకి ఐరన్ మ్యాన్ యొక్క సూట్ ఉంది కాబట్టి ఇంకా ఈజీగా కాపాడేయచ్చు అనమాట. ఎవరిని విడిచిపెట్టకుండా అందరినీ కాపాడాలి. ఓరి నాయన, టైం మొత్తం ఇక్కడే వేస్ట్ అయ్యేలా ఉంది కదరా. గంట అయ్యింది, నేను ఎంత వెతుకుతున్నా కూడా కనబడట్లేదు. ఈ జార్విస్ గడు కూడా పని చేయట్లేదు. ఇప్పుడు ఏం చేయాలబ్బా నేను? వాడేదో చెప్పాడు, ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. హలో ఆడం బాబు, ఉన్నావా నువ్వు? నా మాటలు వినబడుతున్నాయా నీకు? ఏంది భయ్యా, చదువుకోలేనా? ఒడ్డుకురా. ఏంది భయ్యా, నువ్వు ఎక్కడ ఏది విడిచిపెట్టినా కూడా సముద్రం మధ్యలోని చివరికి చేరేది ఒడ్డుకే. అర్థమవుతుందా భయ్యా? ఇప్పుడు బోటు కూడా ఒడ్డుకి వచ్చేసింది భయ్యా. ఆ మాత్రం కూడా తెలివి లేకుండా ఎలా ఉంటున్నా భయ్యా? నేను కూడా ఇక్కడే ఉన్నా భయ్యా. నా సూట్ రెడీ అయిపోయిందే. అమ్మయ్యా, ఒడ్డునే ఉందా? ఓకే, ఫైనలీ హ్యాపీ. నాయనా, నువ్వు కూడా హ్యాపీ కదా? ఓహో, ఇదా డ్రెస్సు, సూపర్ ఉందయ్యా బాబు. ఏమన్నా ఉందా? సూపర్ ఉంది, నీకు బాగా సెట్ అవుతుందిలే. ఓకే, కానీ ఈ పోర్టల్ ఏది ఇక్కడ? ఇదే నా పోర్టల్. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ఆడం బాబు. భయ్యా, నేను నీకు సహాయం చేయడానికే వచ్చాను భయ్యా. ఇప్పుడు ఈ కుట్టించిన డ్రెస్ కూడా నాకు కాదు భయ్యా, ఈ డ్రెస్ కూడా నీకే. నువ్వు ఇప్పుడు మా ప్రపంచంలోకి రావాలి భయ్యా. ఇప్పుడు మా ఫ్రీ ఫైర్ ప్రపంచంలోకి వచ్చి అక్కడ ఉన్న స్క్విడ్ గేమ్ని ఆడాల్సి ఉంటుంది భయ్యా. అందులోని నువ్వు పాస్ అయినట్లయితే అప్పుడు నేరుగా నువ్వు మీ స్నేహితుల దగ్గరికి వెళ్తావు భయ్యా. మొత్తం 4 గేములు ఉంటాయి. ఆ 4 గేములు ఆడాలి భయ్యా. ఎలా ఆడాలో ఏంటనేది చెప్పడానికి నేను కూడా నీతో పాటు వస్తాను భయ్యా. నేను చచ్చిపోయినా పర్వాలేదు, నాకు మళ్ళీ ప్రాణం ఉంటుంది భయ్యా. ఎందుకంటే అది నా ప్రపంచం. కానీ నా ప్రపంచంలోని నువ్వు గనక చచ్చిపోయినట్లయితే నీ ప్రాణం అక్కడే పోతుంది భయ్యా. మళ్ళీ నువ్వు ఇక్కడికి తిరిగి రాలేవు. అర్థమవుతుందా? తొందరగా వేసుకో. నీ సూట్ని ఇక్కడే పెట్టే భయ్యా. ఈ సూట్ ఎక్కడికి వెళ్ళదు. ఆ తరువాత అక్కడ నువ్వు అంతా నెగ్గిన తరువాత
నీకు ఆటోమేటిక్గా ఈ సూట్ మళ్ళీ వచ్చేస్తుంది భయ్యా. ఈ సూట్తోనే నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కాపాడుతా భయ్యా. అంతవరకు ఈ రెడ్ క్రిమినల్తో నేను వాడాల్సి ఉంటుంది. మా ఫ్రీ ఫైర్ ప్రపంచంలోకి రావాలంటే అంత సింపుల్ కాదు భయ్యా. అందుకే నువ్వు ఇలాంటి డ్రెస్ ఒకటి వేసుకోవాలని నీ కోసమే కుట్టిపిచ్చాను భయ్యా. నా కోసం నేను ఏది కూడా చేసుకోలేదు. మిమ్మల్ని కాపాడడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. అక్కడికి వెళ్ళి నిలబడు భయ్యా. నీ వెనక్కే నేను కూడా వస్తాను. వెల్కమ్ టు ఫ్రీ ఫైర్ భయ్యా. ఫ్రీ ఫైర్కి వచ్చేసావు భయ్యా. ఇక్కడ కనబడుతుందా? ఇదే ఆట. ఈ ఆట ఎలా ఆడాలంటే ఇందులో 4 రకాల గేములు ఉంటాయి భయ్యా. ఇప్పుడు రెడ్ లైట్, గ్రీన్ లైట్ వచ్చింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నేను కూడా ఇక్కడే ఉన్నాను భయ్యా. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఆట మొదలవబోతుంది. రెడ్ వచ్చినప్పుడు ఆగు, గ్రీన్ వచ్చినప్పుడు కదులు. ఒకవేళ నువ్వు గనక రెడ్ వచ్చినప్పుడు కదిలినట్లయితే చచ్చిపోతావు భయ్యా. ఆగు, అలానే ఉండు భయ్యా, కదలకు. కదలావంటే మళ్ళీ చెప్తావు భయ్యా. అరే వెళ్ళు 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 వెళ్ళు, వెంటనే ఆగాల్సి ఉంటుంది. వెంటనే ఆగాలి భయ్యా. ఆగు భయ్యా. ఒకవేళ కదిలితే ప్రాణాలు పోతాయి భయ్యో. చూసారా, నీ ముందే ఒకడు చచ్చిపోయాడు. నువ్వు కదిలితే నీ ప్రాణం డైరెక్ట్గా పోతుంది భయ్యో. వాడు కూడా అయిపోయాడు. జాగ్రత్త భయ్యా. నువ్వు ఆగవయ్యా భయ్యా, నాకు అర్థమైంది. చూసుకొని ఆడతాను. ఓరి నాయనా, ఇదేనా స్క్విడ్ గేమ్ డాల్ అంటే? ఓ, మనం కదలకూడదు. ఓకే, ఇది పాస్ అయినట్లయితే మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. అరే మళ్ళీ ఎక్కడికి వచ్చాను నాకు అర్థం కావట్లేదు. నేను ఇది పాస్ అయిపోయాను. నువ్వెక్కడున్నావు? నువ్వు నాకంటే బాగా ఆడతావు అనుకుంటే నువ్వు ఇంకా అక్కడ. ఓ జాగ్రత్త. అరే తనే అనుకుంటా. ఆడం బాబే ఉన్నాడు అక్కడ. ఫాస్ట్గా క్రాస్ అయిపో. ఓకే, ఫైనలీ ఆడం కూడా క్రాస్ అయిపోయాడు. పైకి వచ్చేసాడు. భయ్యా ఇప్పుడు మొత్తం నేను కంప్లీట్ చేశాను. తర్వాత ఏంటి? మా వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్తాను చెప్పు ప్లీజ్. భయ్యా చెప్పేది జాగ్రత్తగా విను. ఇది ఒక గేమ్ మాత్రమే అయ్యింది భయ్యా. ఏ గేమ్లో కూడా ఒక్కసారి కూడా నువ్వు చామకూడదు భయ్యో. ఇందులోని మొత్తం నీకు 4 గేములు ఉంటాయి భయ్యా. తొందరగానే నువ్వు దీన్ని కంప్లీట్ చేశావు. అందరూ ఇది కష్టమైన గేమ్ అనుకుంటారు భయ్యా, కానీ బాగానే ఆడావు. సరే భయ్యా, ఇప్పుడు ఇంకా మిగతా చాలా గేములు ఉన్నాయి భయ్యా. ఇక్కడ నీతో పాటు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ నువ్వు ఓడించాలి భయ్యా. వాళ్ళందరినీ ఓడించి ఆ గేముల్లో అన్నిటిలోని గెలిచి అప్పుడు ముందుకు వెళ్ళాలి. చివరికి నువ్వు ఒక్కడవే మిగలాలి భయ్యా. అప్పుడే నీ ప్రాణాలు దక్కుతాయి. లేకపోతే నీ ప్రాణాలు ఇక్కడే పోతాయి భయ్యా. ఓరి నాయన, ప్రాణాలు పోవడం ఏందయ్యా బాబు. కొంచెం రిస్క్ చేసే వచ్చినట్టుగా ఉన్నాను, కానీ మా వాళ్ళ ప్రాణాలు కాపాడాలంటే ఖచ్చితంగా నేను ఈ మాత్రం రిస్క్ చేయాలి. ఓకే, కానీ నెక్స్ట్ ఏ గేమ్స్ వస్తాయి చెప్పు. వాటికి కూడా నేను రెడీగా ఉండాలి కదా. చెప్తాను భయ్యా. తరువాత వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ అయినా రావచ్చు, మింగిలైనా రావచ్చు, ట్యాగ్ అయినా రావచ్చు. ఇప్పుడు ఆ 3 గేమ్లలోని నువ్వు గెలవాల్సి ఉంటుంది. లాస్ట్కి ట్యాగ్ వస్తుంది. అన్ని గేములు కంప్లీట్ అయిన తర్వాత ట్యాగ్లోని అక్కడున్న బాంబు నీ దగ్గర లేకుండా చూసుకోవాలి. ఒకవేళ బాంబు నీ దగ్గర పేలినట్లయితే నువ్వు చచ్చిపోతావు. అర్థమయ్యిందా? ఇప్పుడు మింగిల్ అనే గేమ్ రాబోతుంది భయ్యా. ఇప్పుడు తొందరగా అక్కడున్న డోర్లు చూసుకొని ఏ డోర్ అయితే గ్రీన్ కలర్లో కనబడుతుందో ఆ డోర్ దగ్గరికి నువ్వైతే వెళ్ళిపోవాలి భయ్యా. అక్కడ చుట్టూరు ఇప్పుడు ఒక మ్యూజిక్ స్టార్ట్ అవ్వబోతుంది. ఆ మ్యూజిక్ స్టార్ట్ అయ్యి ఒక్కసారి ఆగిన వెంటనే అప్పుడు నువ్వు వెంటనే డోర్లోకి వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది భయ్యా. తర్వాత రౌండ్ వచ్చేస్తుంది, చూసుకో. ఓరి నాయన, ఇప్పుడు ఉండబోతుంది అనుకుంటా వరుసగా రౌండ్స్ అయితే. సరే, ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ మనం పాస్ అయిపోయాం. నెక్స్ట్ ఇప్పుడు ఏ రౌండ్ వస్తుందో మనం అయితే చూడాల్సి ఉంటుంది. వచ్చేస్తుంది ర్యాండమ్ ఈవెంట్ అంట, మింగిల్. ఇదేనా? ఓకే, మనకైతే చెప్పాడు ఆల్రెడీ ఆడం బాబు వచ్చేసి. ఇప్పుడు మనకైతే అక్కడ కొన్ని డోర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు మధ్యలో మ్యూజిక్ వస్తుంది అనుకుంటా. ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు మనం ఎస్కేప్ అవ్వాలి, అంతే కదా? అంతే భయ్యా, అంతే. కరెక్ట్గా చూసుకుని ఆడు భయ్యా, లేకపోతే ప్రాణాలు పోతాయి. సరే, నేను ఆడుతున్నాను. ఓరి నాయన, వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు. మనం వాళ్ళతో కనుక ఉన్నట్లయితే మాత్రం మనం అయిపోతాం. కొంచెం దూరంగా ఉండాలి. ఓరి నాయనో, ఎక్కడైతే గుంపు మొత్తం ఉంటుందో గుంపు దగ్గర ఉన్నాం అనుకోండి. డోర్ ఓపెన్ అయింది. తొందరగా వెళ్ళిపోయి. అమ్మయ్య, వచ్చేసాను. మనోడు సైడ్కి. ఓహో, తిన సైడ్కి అయితే వచ్చేసాడు. మనమైతే సేఫ్గా లోపలికి వచ్చేసాము, తప్పించుకున్నాం. ఇప్పుడు డోర్స్ విల్ క్లోజ్ ఇన్ 2 seconds, 1 second. ఓ మై గాడ్, అరే చంపేశారా? ఓరి నాయన, మనం ఇప్పుడు కూడా మళ్ళీ తప్పించుకోవాలి. కొట్టకండ్రా రే. ఇక్కడ మంద ఎక్కడైతే ఉందో ఆ మంద దగ్గర మనం అసలు ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు కదా. మనం అక్కడ ఉన్నట్లయితే అందరం ఒకే డోర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఓ డోర్ ఓపెన్ అయింది. అమ్మయ్య, వచ్చేసాం. అరే పాప కమాన్.
అర్రే పాపం అమ్మాయి ఉండిపోయినట్టుగా ఉంది, చచ్చిపోయింది. వచ్చేసింది. అమ్మయ్య, ఫైనల్లీ బతికేసావు కదా, నేను కూడా హ్యాపీ. ఓకే గైస్, మళ్ళీ డోర్స్ విల్ క్లోజ్ ఇన్ 1 సెకండ్స్. ఇప్పుడు ఎవరు చచ్చిపోయారు చూడాలి. అయ్యా, ఎవరినో కాల్ చేశారు. ఇప్పుడు మనమైతే అసలు చిక్కకూడదు, వెంటనే తప్పించుకోవాలి. చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడైతే ఇంకా ఓపెన్ అయ్యేటట్టుగా లేదు. సడన్గా మ్యూజిక్ అయితే స్టాప్ అవుతుంది. మనం ఎవరి దగ్గర కూడా ఉండకూడదు. ఓకే ఓకే, డోర్ కొంచెం దూరంగా ఉంది. అమ్మయ్య, వచ్చేసాం. మన దగ్గరలో ఎవరు లేరు కాబట్టి పర్లేదు. అందుకే ఎవరైతే ఎక్కువ మంది ఉంటారో అక్కడ సైడ్ మనం ఉండకూడదు, అప్పుడు మనం అయిపోతాం అనమాట. ఓకే, నాకు తెలిసి ఇదే లాస్ట్ రౌండ్ అనుకుంటా. మనం ఇప్పుడైతే పాస్ అయిపోయినట్టే నాకు తెలిసి. చూద్దాం. ఓకే, విక్టరీ. ఎస్, ఈ రౌండ్ అయితే పాస్ అయిపోయాం. లేట్ చేయకుండా ఇప్పుడు తర్వాత రౌండ్ కూడా మనం వెళ్ళాలి. తర్వాత ఏ రౌండ్ వస్తుంది భయ్యా? భయ్యో, ఎప్పుడు ఈ రౌండ్ పాస్ అయిపోయాం భయ్యా. తర్వాత వచ్చేసి రాబోయేది గ్లాస్ బ్రిడ్జ్. ఎప్పుడు చూసుకోవాలి ఏ గ్లాసు అసలైన గ్లాసో, ఏది తప్పుడు గ్లాసో చూసుకొని ఆడాల్సి ఉంటుంది భయ్యా. కానీ ఇది జాగ్రత్తగా ఆడాలి. ఇప్పుడు నేను కూడా నీతోనే వస్తాను, చూసుకో. నువ్వు మాత్రం గెంతద్దు భయ్యో. ఎవరైతే ముందు గెంతారో అప్పుడు కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు గెంతు భయ్యా. అదిగో ఆల్రెడీ చాలా మంది గెంతేశారు, చూసుకుని రా. నేను కూడా వచ్చేసాను భయ్యా. ఓకే, ఇక్కడ పైన 2 గ్లాసులు ఉన్నాయి. ఓ మై గాడ్, పడిపోయాడు. ఊరి నాయన, మనమైతే కరెక్ట్గా ఒక గ్లాస్ మీద గెంతాల్సి ఉంటుంది అనుకుంటా. 2 గ్లాసులు ఉన్నాయి, అందులో ఫేక్ గ్లాస్ ఒకటి ఉంటుంది. ఓ పాప, పడిపోయింది. అరే యార్, పడిపోయారు, చచ్చిపోతారు వాళ్ళు. వాళ్ళు పడిపోయినా వాళ్ళకేం కాదు, వాళ్ళు ఫ్రీ ఫైర్లోనే ఉంటారు కాబట్టి. నువ్వు ఇది ఫ్రీ ఫైర్ కాదు కాబట్టి నువ్వు చచ్చిపోతావు భయ్యా. ఓరి నాయనా, ఏంట్రా బాబు, ఇప్పుడు మనం ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చూసుకున్నట్లయితే 2 గ్లాసులు ఉన్నాయి. నేనైతే ముందు గెంతను. పాపా, నువ్వే గెంతు. వెళ్ళాలి. నువ్వు గెంతమ్మా తల్లే, నువ్వు గెంతు. అరే, ఇక్కడ ఎవరు గెంతట్లేదేంట్రా? అందరికి ప్రాణం మీద చాలా భయం ఉన్నట్టుగా ఉంది. మనం గెంత డైరెక్ట్గా ఓ నాయన పీక తీసేస్తుందంట చూడండి. భయ్యా, నువ్వు మాత్రం గెంతద్దు భయ్యా. వాళ్ళు ఎవరైనా గెంతిన తర్వాత అప్పుడే చూడు, పడిపోయింది పాప. చూసుకొని గెంతు భయ్యా. ఓకే, నేను చూసుకునే గెంతుతున్నాను. ఓకే, ఇది సేఫ్. నెక్స్ట్ ఇది కూడా సేఫ్. నెక్స్ట్ అది ఎవరు గెంతారో చూద్దాం. గెంతిన తరువాత అప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈడెవడో కింద పడిపోయాడు ఊరికనే. అరే ఓకే, ఇది సేఫ్ కాదు, ఇది సేఫ్. ఇంకా 2 గ్లాసులు ఉన్నాయి, లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పుడు నన్ను ట్రై చేయమంటావా? వద్దు భయ్యా, వద్దు. నువ్వు తెచ్చావంటే ప్రాణాలు పోతాయి భయ్యా. ఇక్కడ గుమ్మడికాయ మొహం వేసుకొని ఉన్నాడు కదా, వాడి వస్తాడులే. ఎరా గుమ్మడికాయ, వెళ్ళు భయ్యా, గెంతితే గెలవచ్చు భయ్యా. ఓకే, ఎవరో ఒకరు గెంతండి ప్లీజ్, గెంతండి అయ్యా బాబు. ఈ గుమ్మడికాయ ఎవరికో కత్తి దించినట్టుగా ఉన్నాడు. 3, 2, 1. నేను అసలు గెంతను మామో, ఊరికినే అన్నాను. గెంతండి ప్లీజ్, ఎవరో ఒకరు గెంతండి అయ్యా. గెంతారు ఎవరన్నా? ఎవరు గెంతినట్టుగా ఉన్నారు. పడిపోయింది వాడిని, జస్ట్ మిస్ వామ్మో. ఓకే, ఫైనల్లీ మనమైతే పాస్ అయిపోయాం. భయ్యా, నెక్స్ట్ ఏంటి? భయ్యా, ఇదే లాస్ట్ గేమ్. ఇందులో నువ్వు గెలవాలి. నువ్వు గెలవాలంటే నేను చావాలి భయ్యా. కానీ నీ కోసం నా ప్రాణాలు విడిచిపెడతా భయ్యా. ఇక్కడ నీ చేతికి బాంబు వస్తుంది. ఆ బాంబు నీ చేతికి వచ్చిన వెంటనే ఇంకొకరికి నువ్వు పాస్ చేయాలి. ఒకవేళ నీ చేతిలో ఉన్నప్పుడు పేలిపోయిందంటే నువ్వు చచ్చిపోతావు భయ్యా. నువ్వు ఉండాలి. ఈ గేమ్ కి మొత్తం 3 మాత్రమే పాస్ అయినట్టుగా ఉన్నారు భయ్యా. ఓరి నాయనా, 3రేనా? అరే, నాకే వచ్చింది బాంబు. వాడికి ఇచ్చేసాను, హ్యాపీ. ఓరి నాయనా, వాడి టచ్ అయితే వాడికైతే వెళ్ళిపోయింది. వాడు ఇప్పుడు పేలిపోవాలి. వాడు పేలిపోతే హ్యాపీగా ఉండొచ్చు అనమాట. అప్పుడు ఇద్దరమే ఉంటాం. ఇంకా చూద్దాం. ఇంకా 19 సెకండ్స్. 18, 16, 15, 14. మెల్లగా పేలుతుంది. వాడైతే నా దగ్గరికి వచ్చేలా ఉన్నాడు. ఒకవేళ పేలే టైంకి నాకు గనక వాడు అంటాడు అనుకోండి, అప్పుడు బాంబు వచ్చి మన చేతికి వచ్చేస్తుంది, మనం పేలిపోతాం. ఓకే, వాడైతే అక్కడే తిరుగుతున్నట్టుగా ఉన్నాడు. మన దగ్గరికి అయితే అస్సలు రావట్లేదు. ఇంకా 2 సెకండ్స్, 1 సెకండ్. అయిపోయింది. వాడు ఎక్స్ప్లోడ్ అయిపోయినట్టుగా ఉన్నాడు. ఇప్పుడు ఇంకోరే, నాకేనా మళ్ళీ బాంబు వచ్చింది. ఓరి నాయన, ఇప్పుడు ఏం చేయాలరా బాబు? ఇతనేమో దగ్గరికి ఉండట్లేదు, పారిపోతున్నాడు. బాయ్. ఒకసారి నా మాట వింటావా ప్లీజ్? నేను ఈ గేమ్కి కొత్త, నాది ఇక్కడ కాదు, నాది లాస్ సెంటోస్. మీరందరూ ఫ్రీ ఫైర్లోనే ఉంటారు కదా, ప్లీజ్ నాకు హెల్ప్ చేస్తావా? టైం వస్తలేదు, 12 సెకండ్స్ మాత్రమే ఉంది. నేను మా వాళ్ళందరినీ కాపాడాలనుకుంటున్నాను. ఈ గేమ్ గెలిస్తేనే కాపాడగలను. ప్లీజ్ ఈ బాంబు నువ్వు తీసుకుంటావా? చూస్తున్నా, ఇందాక నుంచి నువ్వు పడే స్ట్రగుల్ మొత్తం చూస్తున్నాను. తప్పకుండా. సరే మిత్రమా, వెళ్ళొస్తా. ఓ మై గాడ్, ఇప్పుడు బాంబు పేలిపోయింది. కానీ ఫైనల్లీ మనమైతే దీంట్లో పాస్ అయిపోయాం. ఎస్. అరే, ఏమవుతుంది నాకు? అరే ఎక్కడికి వచ్చానురా నేను? అరే, సముద్రం మధ్యకి వచ్చినట్టుగా ఉన్నాను. ఏంటిది? ఇదేం ప్లేస్ రా? ఇదేదో ప్లేస్లా ఉంది. సడన్గా ఇక్కడికి ఎలా వచ్చాను? కింద వీళ్ళందరూ ఎవరు? ఒక్కసారి ఆగండి, కిందకి వెళ్దాం. అరే,
కింద మనుషులు ఉన్నారు. అరే ఇక్కడే ఉన్నారు అనుకుంటా షించాన్ వాళ్ళు. ఊరి నాయన ఇక్కడే ఉన్నారు. వస్తున్నా 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 ఒక్కొక్కడికి కబడ్డీ అయితే ఇప్పుడు ఆడుకోబోతున్నాను. మా వాళ్ళందరినీ చంపడానికి మీరే కదరా చూస్తున్నారు. హలో బాయ్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? ఏంటి అందరూ మాస్కులు వేసుకున్నారు, మొహాలు కనిపించకుండా పెట్టుకున్నారు, గన్నులు పట్టుకున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? రేయ్ ఇక్కడికి రావడం ఇంపాసిబుల్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎవడ్రా నువ్వు? రేయ్ హే వీడెవడు కొత్త వాడు వచ్చాడు. వీడిని రేయ్ చూస్తున్నారేట్రా, వీడిని కాల్ చేయండి. ఏంట్రా కాల్ చేస్తారా? సరే సరే సరే, మీ వాళ్ళకి నువ్వు చెప్పావు కదా కాల్ చేయమని. ఓకే రండ్రా కాల్చుకోండి. ఎంతసేపు కాల్చుకుంటారో కాల్చుకోండి. మీరు కాలిస్తే మీ బుల్లెట్లు మొత్తం వంగి విరిగిపోతారా, ఎందుకంటే ఇది ఐరన్ మ్యాన్ యొక్క సూట్. అర్థమవుతుందా? ఓకే ఎంతసేపు కాల్చుకుంటారో కాల్చుకోండి మీ ఓపిక. తర్వాత నేను ఆట మొదలు పెడతాను. ఒకరి తర్వాత ఒకరికి క్రికెట్ ఆడతాను అనమాట. నాకు బౌలింగ్ వేయడం చాలా ఇష్టం. ఇలా బాల్ తీసుకొని అలా విసిరి కొట్టడం నాకు చాలా ఇష్టం అనమాట. ప్రతి ఒక్కరిని ఇలా విసిరి కొడతాను. ఇంకా కాలుస్తున్నారేంట్రా? కాలిస్తే పని అవ్వట్లేదా? అరే ఈడెవడో మ్యాజిక్ కోడ్ లా ఉన్నాడు రా, వీడిని కాల్ చేయండి. అవును మ్యాజిక్ కోడ్నే, మ్యాజిక్ చేస్తా చూడండి ఒక్కొక్కడికి. అరే వీడికేంటి తగలట్లేదు పెద్ద బుర్రోడికి? అరే ఏరా నీకేం కావట్లేదు? నువ్వు కూడా మ్యాజిక్ కూడా ఏంటి? సరే వీడి బుర్ర మనం విరిచేద్దాం అండి. అయిపోయింది. ఈసారి ఎవరిని విడిచిపెట్టను. మా వాళ్ళే చంపడానికి మీరు చూస్తారా? ఎంత ధైర్యం రా ఒక్కొక్కడికి. టోనీ మామా ఏయ్ ఏయ్, ఇంతవరకు మా నోర్లు కప్పేశారు వీళ్ళు, మాట్లాడలేకుండా చేశారు. ఇప్పుడు వచ్చింది టోనీ మామ, నువ్వు వస్తావనుకున్నాను, సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడుతున్నావు. వాడిని కూడా చంపేయ్, ఎవరిని విడిచిపెట్టుకో. వీళ్ళందరూ మమ్మల్ని చాలా టార్చర్ పెట్టారు, మరి కొద్దిసేపట్లో చంపేయాలనుకున్నారు. ఏరా చంపేయాలనుకున్నారా? అందుకే ఒక్కొక్కరితో ఇప్పుడు ఫుట్బాల్ క్రికెట్ ఆడుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి బౌలింగ్ వేయమంటావా? సరే 3, 2, 1 ఫాస్ట్ బౌలింగ్. ఫాస్ట్ బౌలింగ్ వేయడంలో మనకు మించిన వాళ్ళు ఎవరు లేరు. ఏ గాయ్స్ ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట. ఇక్కడ అందరినీ చంపేశాం. మన వాళ్ళ వరకు ఏం కాలే కదా. ఏ సించాన్, ఏ ట్రెవర్, అరే మైకేల్, అరే మీ ఎవరికి ఏం కాలేదా? అరే ఇక్కడ ఎవరు చనిపోయినట్టుగా ఉన్నారు. అరే టోనీ సమయానికి వచ్చి మమ్మల్ని అందరినీ కాపాడావు. మేము చచ్చిపోతాం అనుకున్నాము. అరే ఏం జరిగింది? అరే ధను నువ్వా ఇది? తను అన్నా నువ్వా? నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు కాపాడడానికి వచ్చింది నువ్వా? టోనీ మామ అనుకున్నాను. సమయానికి వచ్చావు తను అన్నా, లేకపోతే మమ్మల్ని అందరినీ వీళ్ళు చంపేసి ఉండేవారు. అరే నాకు తెలుసురా బాయ్, నువ్వు ఎట్లయినా సరే వస్తావని. అరే సమయానికి వచ్చి కాపాడినావురా, లేకుంటే మమ్మల్ని అందరినీ చంపేసి ఉండేవాళ్ళు. నువ్వు ఎంతైనా ధైర్యం ఉన్నోడురా. ఏడున్నా సరే మమ్మల్ని కాపాడనీకి ఎంత దూరం నుంచైనా వస్తావు. నా గురించి పక్కన పెట్టండి, కానీ మీరందరూ ఈ గేమ్ ఆడడానికి ఎందుకు వచ్చారు? బ్రెయిన్ లేవా? ఇంతకీ ఎలా వచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? తను అన్నా వీళ్ళే. రోజు నువ్వు బయట కష్టపడి పనిచేసి నా కోసం తెస్తున్నావు కదా, అది చూసి నాకు చాలా బాధ వేసింది. వీళ్ళు నాకు డబ్బులు ఇస్తా అని చెప్పారు ఈ గేమ్ గెలిచినట్లయితే. ఈ గేమ్ కోసం వచ్చాను, కానీ ఇప్పుడైతే చంపేస్తా అన్నారు. సమయానికి నువ్వు రాకపోతే మరి కొద్దిసేపట్లో చంపేసి ఉండేవారు తను అన్నా. ఓరి నాయనా, అవునా? సించాన్ ఒకసారి ఆగు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎలా వెళ్తాం? ఇంతకీ ఇప్పుడు మనం ఎక్కడున్నామో కూడా తెలియదు కదా. నేను కూడా టెలిపోర్ట్ అయ్యి వచ్చాను. రావడం వరకు నాకు తెలిసింది, కానీ ఇప్పుడు వెళ్ళడం ఎలా వెళ్తాం అబ్బా? అరే సించాన్ ఇప్పుడు ఎలా వెళ్తాం? మీకేమన్నా తెలుసా? అరే ధను నాకు కూడా ఏం తెలీదు. ఎక్కడున్నామో తెలీదు. కళ్ళకి గంతలు కట్టుకొని ఇక్కడికి మాకు తీసుకొచ్చారు అంతే. మరి తను అన్న నువ్వు ఇక్కడికి ఎలా రాగలిగావు? నేను ఇక్కడ రావడానికి, మిమ్మల్ని కాపాడడానికి నాకు ఒక అతను సహాయం చేశారా. అతను ఎవరో తెలీదు. సడన్ గా సముద్రం మధ్యలో కనబడ్డాడు. ఎందుకు కనబడ్డాడు, ఏం చేశాడో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చేలా చేసింది అయితే మాత్రం అతనే. అతని పేరు వచ్చేసి ఆడం. అరే ధను అంతా బాగానే ఉంది, బాగానే మమ్మల్ని కాపాడావు. కానీ ఇప్పుడు మనందరం ఇక్కడ ఎక్కువసేపు బతకలేం కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుంటాం? ధను అన్నా ఇందాక నుంచి నువ్వు ఒకరి గురించి చెప్తున్నావు కదా, అది ఆడమంటే నీ వెనక్కున్న అతనేనా? చూడొకసారి. భయ్యా వచ్చేసాను, భయ్యా వచ్చేసాను. నిన్ను విడిచి ఉండగలనా? నీకు దారి చూపించాను, మళ్ళీ జాగ్రత్తగా నేను తీసుకుని వెళ్ళాలి కదా. అప్పుడే నా బాధ్యత కంప్లీట్ అవుతుంది భయ్యా. అందుకే డైరెక్ట్గా ఆర్మీ వాళ్ళతో ఇందాక మాట్లాడాను భయ్యా. అక్కడ మాట్లాడి డైరెక్ట్గా పెద్ద హెలికాప్టర్ తీసుకొచ్చేసాను భయ్యా. అందరినీ తీసుకొని వెళ్ళిపోవచ్చు ఒకే దెబ్బకి భయ్యా. అరే థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్. మీరెవరో తెలియదు, దారిలో కనబడ్డారు. మిమ్మల్ని నేను ఘోరంగా తిట్టాను కూడా. అలాంటిది మీరు నాకు ఇలా సహాయం చేస్తున్నారంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాను. షిన్చాన్ గాయ్స్ అందరూ తొందరగా రండి. ఎలా ఉంది భయ్యా హెలికాప్టర్ జర్నీ? మనతో జర్నీ మామూలుగా ఉండదు భయ్యా. నచ్చిందా? చాలా చాలా నచ్చిందన్న. ఇక మీరు మాతో ఉండిపోండి, ఎప్పుడు మనం ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. అమ్మో గొడవలు అయిపోతాయి భయ్యా. ఇక్కడ నీకెలా ఫ్యామిలీ ఉందో ఫ్రీ ఫైర్ లో కూడా నాకు ఫ్యామిలీ ఉంది భయ్యా. అక్కడికి నేను వెళ్ళాల్సి ఉంది. అయ్యో అవునా? సరే అన్న, తప్పకుండా మేము కూడా ఒకసారి మళ్ళీ వస్తాం.
సరే భయ్యా ఫ్రీ ఫైర్లో ఫుల్గా ఎంజాయ్ చేద్దాం